కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే రెడ్డి ప్రభుత్వమా అనేటటువంటిది నిర్ధారణ రానటువంటి ఈ ప్రభుత్వము ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు రకరకాల కారణాలతోటి కాలయాపన చేసి జూబ్లీ సెలక్షన్ అయిన తర్వాత తన నిజస్వరూపం బయట పెట్టుకోవడంలో కూడా భాగంగా 42% బీసీ రిజర్వేషన్లు ఎగరగొట్టేటటువంటి కార్యక్రమంలో పట మొట్టమొదటి ప్రక్రియ సర్పంచ్ ఎన్నికలు అనేటటువంటిది వితౌట్ రిజర్వేషన్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ సబ్జెక్ట్కి వచ్చే వరకు కోర్టు తీర్పు ఉంది కాబట్టి మేము రిజర్వేషన్లు ఇవ్వలేకపోయినాము, లేకపోతే మేము ఇచ్చేటటువంటి వాళ్ళమే అని చెప్పేసి ఒక వాతావరణం క్రియేట్ చేసి ప్రజలు కూడా నమ్మించేటటువంటి విధంగా ఒక జస్టిఫికేషన్ ఇచ్చి సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ చేశారు. అయితే సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము 42% లేకుండా మేము ఏ ఎన్నికలకు పోము అని 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి నుండి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వరకు కూడా అందరూ కూడా ఊదరగొట్టి ఇప్పుడు స్టడీస్ అప్పుడు లేకుండా ప్రజలు సర్పంచ్ ఎలక్షన్స్ అనేటటువంటి ఒక మత్తులో పడిపోయినరు. ఈ ఎలక్షన్ ఇంజనీరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఓటుకు 3,000 రూపాయల మజా దొరికింది వీళ్ళకు. ఇదే టైము 42% ఎగరగొట్టాలనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి అసెంబ్లీ లోపల జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేటటువంటి అంశాన్ని వితౌట్ రిజర్వేషన్స్ అనేటటువంటి సబ్జెక్టు తోటి ఈరోజు ఎజెండాగా పెట్టడం అనేటటువంటిది ఇది పూర్తిగా మోసపూరిత చర్య అనేటటువంటి అంశం మీద కోటల అభినందన లోపల ఏర్పడేటువంటి అఖిలపక్ష సమావేశము ఈ దుర్బుద్ధిని ఎండగట్టడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అనేటటువంటి ఏజెండాను తక్షణమే ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఈ ప్రభుత్వంను సర్కార్కు బర్ఖాస్త్ కరో అనేటటువంటి నినాదంతో ముందుకోతామని చెప్పేసి ఏదైతే తీర్మానము పాస్ చేసి ఇవ్వడమే కాకుండా ప్రతిపక్షాల మీద కూడా స్పష్టమైనటువంటి బాధ్యత పెట్టింది. ఒకవేళ 42% రిజర్వేషన్స్ లేకపోతే ప్రతిపక్షము బాధ్యత తీసుకొని అవిశ్వాస తీర్మానం పెట్టాలి, లేకపోతే అన్ని పార్టీలు ఒక్కటైపై బీసీ రిజర్వేషన్లను ఎగరగొట్టేటటువంటి ప్రక్రియకు అన్ని పార్టీలు ముందుకొస్తున్నాయనేటటువంటి ఒక బలమైనటువంటి వాతావరణము అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి మీకు అన్ని పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఈ 42% లేకుండా ఏదైతే ఎజెండా పెట్టినరో దాన్ని తక్షణమే ఉపసంహరించుకునేటటువంటి విధంగా కార్యాచరణ ఊరుకోవాలి. దాంట్లో భాగంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి తీర్మానించడం అనేటటువంటి కూడా జరిగింది. అంతేకాకుండా ఏదైతే అఖిలపక్ష సమావేశము తీర్మానం ఇచ్చినటువంటి ప్రధాన తీర్మానం ఏంటిదంటే అసెంబ్లీ ముట్టడి చేసి ఈ ప్రభుత్వము ఎట్లా జెడ్పీటీసీ ఎంపీటీసీలకు పెడుతుందో అనేటటువంటి దాన్ని కూడా తేల్చుకోవాలనేటటువంటి విధంగా తీర్మానించడంలో కూడా భాగంగా దీనికి అవసరమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి సోమవారం రోజు 29వ తేదీ నాడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోపల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లోపల అసెంబ్లీ ముట్టడితో సహా మిగిలిన అన్ని కార్యాచరణలు కూడా ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిరంతరం బీసీలను ఐక్యం చేస్తూ ఉద్యమాలు ముందుకు నడుపుతున్నటువంటి ఎర్ర సత్యనారాయణ గారు, జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జకృష్ణ గారు, విద్యార్థి జేఏసీ చైర్మన్ రామకృష్ణ గారు, బీసీ సంఘ నాయకులు నందకిషోర్ గారు, జయంతి గారు, ఉదయ్ గారు, పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అన్ని సంఘాలను, ప్రజాప్రతినిధులను ఒక వేదిక మీద తీసుకొచ్చి భవిష్యత్తు కార్యాచరణ మనం ఎట్లా చేద్దాం, ఈరోజు మోసం చేస్తున్నటువంటి పార్టీలను, ప్రజాప్రతినిధులను ఎట్లా ఎండగట్టాలి, ఏ రకంగా ఉద్యమం తీసుకుపోవాలంటే దానిపైన కొంత చర్చ జరగడం జరిగింది. ఎల్లుండి 29 రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అన్ని కుల సంఘాలను, మన ఉన్నటువంటి బీసీ సంఘాలను, ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను అందరినీ పిలిచి మరి భవిష్యత్ కార్యాచరణ ఏం చేద్దామనే దానిపైన కూడా అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది.
కనుక అందరూ కూడా హాజరు కావాలని మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో రావడానికి ప్రధానంగా బీసీలనే ఉపయోగించుకున్నారు. బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు ఎర చూపింది. ప్రతి ఒక్క కులం ఏ కులాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి కులానికి ఆశ చూపించి మేము వస్తే మిమ్మల్ని మీ పిల్లల భవిష్యత్తు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, రాజకీయంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి ఆర్థికంగా కూడా మేము రిజర్వేషన్లు ఇస్తాం, కాంట్రాక్టర్లు మీకే ఇస్తాం, మీ పిల్లలు కాంట్రాక్టర్లు కావచ్చు, ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు మీ పిల్లలు దొరుకుతాయి, ఉద్యోగాలలో కూడా మీకు 42% రిజర్వేషన్ ఇస్తాం, చదువుకోవడానికి కూడా 42% రిజర్వేషన్ ఇస్తాం, మరి ఉద్యోగం వచ్చే చదువు వచ్చే ఉద్యోగం వచ్చే ప్లస్ రాజకీయం కూడా ఇస్తామని చెప్పి ప్లస్ ప్రతి కులాన్ని బలోపేతం అని చెప్పి చేస్తామని చెప్పి చేయకుండా మోసం చేసి దగా చేసి నట్టేట ముంచి సాకులు చెప్పి ఇలా సర్పంచ్ ఎలక్షన్లకు పోయి నిధుల పేరు మీద సర్పంచ్ ఎలక్షన్స్లో పోయి మరి సర్పంచ్ ఎలక్షన్ల తర్వాతనైనా అరే దాదాపు 87% బడుగు బలహీన వర్గాల వాళ్ళే సర్పంచ్లు అయినరు అంటే బేస్మెంట్ మొత్తం పునాది మొత్తం వీళ్ళదే. మరి ఈ పునాది మీద మనం పైన ఒక అంతస్తు వేయాలంటే మరి ఈ పునాది గట్టి ఉంది, ఈ పునాది ఉన్నటువంటి వాళ్ళు ఎదురు తిరిగితే మనం ఉండం కదా. మరి కనీసం మాట తప్పకుండా నెక్స్ట్ అన్న ఇద్దామని చెప్పి ఆలోచన చేయకుండా ఇప్పుడు కౌన్సిలర్ మున్సిపాలిటీ ఎలక్షన్ పెట్టాలని చూస్తూ ఉంది. ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడితే ఖచ్చితంగా గ్రామాలు తిరగబడ్డాయి, అర్థమైపోయింది సర్పంచ్ ఎలక్షన్స్తో. ఇంకా సింబల్ వచ్చిందంటే మన సింబల్ చూస్తే ఎవడు ఏడు ఓటు. కనుక మున్సిపాలిటీస్ కోదాం, పట్టణాల్లో బాగుందేమో, గ్రామాలలో టెస్ట్ చేసినాం అయిపోయింది ఫెయిల్. గ్రామాలలో ప్రజలు ఎదురు తిరుగుతూ ఉన్నారు, ఇక మనం తిరగలేని పరిస్థితి వస్తుంది కొద్ది రోజుల్లో. ఇప్పుడు మనం గ్రామాల జోలికి పోకుండా పట్టణాల జోలికి పోదామని చెప్పి మున్సిపాలిటీలలో ఎలక్షన్ పెట్టాలని పావులు కలుగుతూ ఉన్నారు. జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులారా, అందులో ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచించినటువంటి ప్రజాప్రతినిధులారా, మీరు భవిష్యత్తు అంధకారం అవుతుంది. మోసం చేసి ఎలక్షన్స్ పోతే ఖచ్చితంగా మీకు పుట్టగతులు ఉండవు. మీ పార్టీ కాదు, ఆ పార్టీలో ఉండి మీరు ఒక్క మాట మాట్లాడకుండా అడ్డుకోనందుకు భవిష్యత్తులో కూడా మీకు ఖచ్చితంగా గుణపాఠం ఉంటుంది. దయచేసి ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టండి. ఈ సమావేశాల్లో ఒకరోజు కంప్లీట్గా బీసీలపై చర్చ పెట్టండి. మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం నెరవేర్చిండ్రు, ఏం జరిగింది, దాని మీద చర్చ పెట్టండి. దానికి ఎవరెవరు మద్దతు తెలుపుతారో మేము చూస్తాం, ఎవరెవరు పాత్ర ఏందనేది. ఇలా మీరు మున్సిపాలిటీ ఎలక్షన్లు పెడితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే మోసం చేసిండ్రు. ఏ ఎలక్షన్ అయినా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మేము ఎలక్షన్స్తో పెట్టాము, 42%తోనే పెడతామన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని రాహుల్ గాంధీ గారు చూపించారు. అన్నీ బోకస్. ఇలా మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టాలని అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మీరు గిట్లా 42% ఇవ్వకుండా ముందుకు పోయినట్టయితే మా కార్యాచరణ చాలా సీరియస్గా ఉంటుంది, చాలా తీవ్రంగా కూడా ఉంటుంది. చాలా ఆక్రోషంగా చాలామంది ఉన్నారు, విద్యార్థులు కూడా ఉన్నారు. దాదాపు 12.5 లక్షల మంది విద్యార్థులకు బీసీ ఎస్సీ ఎస్టీలే కాకుండా ఓసీ విద్యార్థులకు కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యాలను బెదిరించి మీరు నడుపుతా ఉన్నారు. కాలేజ్ యాజమాన్యం విద్యార్థులకు టీసీలు ఇవ్వట్లేదు, బోనఫైడ్లు ఇవ్వట్లేదు. ఫర్దర్గా వాళ్ళు ఏదైనా ఎగ్జామ్స్ పోవాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోవాలన్నా, ఉద్యోగాలకు పోవాలన్నా కూడా ఇరుక్కుపోయినాయి. మీరు డబ్బులు ఇస్తేనే మేము తీసి ఇస్తాం, బోనఫైడ్ ఇస్తామంటే తల్లిదండ్రులు భూమి అమ్ముకొని వచ్చి ఇస్తూ ఉన్నారు. మరి దానికి బాధ్యత ఎవడు? కొన్ని కాలేజీలు కాదు, కాలేజ్ యాజమాన్యాలు ఆ రోజు సమ్మెలు పోయినప్పుడు మేము మద్దతు తెలిపినాం. మీరు వెనుకకు రాకండి, ఖచ్చితంగా డబ్బులు కట్టించుకోండి. మీరు వాళ్ళకి కట్టించుకోకుండా మీరు ఏదో వాళ్ళకి భయపడో మీ వీక్నెస్ను వాళ్ళ చేతిలో పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి కొన్ని దొంగ పనులు కావచ్చు, మంచి పనులు కావచ్చు. మంచి పనులు ఇప్పుడు డిగ్రీ కాలేజీలో వాళ్ళు ఉన్నారు, చాలా కాలేజీల వాళ్ళు నిజాయితీగా నడుపుతూ ఉన్నారు. కానీ నిజాయితీగా నడిపే వాళ్ళకు ఇలా అన్యాయం జరుగుతుంది. నిజాయితీ నడిపే కాలేజీలకు ఇలా ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క ఫీజు ఉంది, ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి. చివరకు మీ జీవితం అంతా కూడా ఓన్లీ రాజకీయం గురించి మీరు తనలాడుతూ ఉన్నారు. కకృతి పడి ఇవాళ మళ్ళీ చేసిన మోసానికి మోసాల మీద మోసం చేస్తూ ఇవాళ
మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి, అసెంబ్లీ సమావేశాల్లో మా కార్యాచరణ ఏందని చెప్పి కూడా ఈరోజు మా పెద్దలందరూ డిస్కస్ చేసారు. దాని మీద రేపు ఎల్లుండి మేము మళ్ళీ కూర్చుంటాం. ఎల్లుండి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అన్ని కుల సంఘాలతో, అన్ని బీసీ సంఘాలతో, విద్యార్థి సంఘాలతో సమావేశమవుతాం. మాకు మద్దతు తెలిపే ఎవరైనా, ఏ వ్యక్తి అయినా, ఏ పార్టీ అయినా, ఆ మద్దతు తెలిపే పార్టీలను కూడా మేము కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మొత్తం అధికారం మీ చేతిలోనే ఉండాలంటే పొలిటికల్ ఇన్బ్యాలెన్స్ అయితే మరి ఓట్లు వేసినోడు ఎక్కడ పోవాలి? ఓట్లు వేయడానికి మీరు ఉన్నారు, మేము కూర్చోడానికి మేము ఉన్నామంటే అది న్యాయం కాదు. తెలంగాణలో మరో ఉద్యమం వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో 100 సంవత్సరాల్లో ప్రతిదీ కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉద్యమం స్టార్ట్ అవుతూ వస్తుంది. సాయుధ పోరాటం కావచ్చు, నక్సల్బరీ పోరాటం కావచ్చు, తెలంగాణ పోరాటం కావచ్చు, ఈరోజు బీసీ పోరాటం కావచ్చు. ఇది దేశానికి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. 80 కోట్ల జనాభాకి ఇలా ఒక మంత్రి లేడు, మంత్రిత్వ శాఖ లేదు. ఇలా బీజేపీ పార్టీ మరి బీసీలకు అది చేస్తాం ఇది చేస్తామంటుంది. 42% పైన కూడా ఒక మాట మాట్లాడతలేదు. ఖచ్చితంగా ఎవరు మాకు సపోర్ట్ చేస్తే నాయకుడు వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, ఏ పార్టీ మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళకు మేము చేస్తాం. ఈరోజు వాళ్ళ బండారం ఈ అసెంబ్లీ సమావేశాల్లో బయటపడుతుంది. ఎల్లుండి మా పెద్దలందరూ ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు నడుపుతూ వాళ్ళ జీవితాలను సర్వం దారబోస్తూ నిరంతరం ఏదో ఒకరోజు మేము విజయం సాధించలేమా అని చెప్పి ఆశతో ఉద్యమాలు నడుపుతున్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా మేము వాళ్ళందరినీ కలిపి అసెంబ్లీ సమావేశాల్లో మన పాత్ర ఏంది, మనం ఏం చేద్దామని దానిపైన ఇలా కూడా కొన్ని చర్చ జరిగింది. దానిపైన ఎప్పుడు ఈ కార్యక్రమాలు చేద్దాం, అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ఏ కార్యక్రమాలు చేద్దామని దానిపైన ఎల్లుండి కూర్చొని దాని తర్వాత మేము మా కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయితే ఆ చెక్కు రాకపోయినా కూడా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయినటువంటి వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపిస్తుంది. లేదు మేము ఆరోగ్యశ్రీ కింద నేను అడ్మిట్ చేసుకోము, ముందే కట్టాలని చెప్తుంది. మీరు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఒప్పుకొని కాలేజీలో జాయిన్ చేయించుకున్న తర్వాత ఇవాళ మీరు మాకు వచ్చినప్పుడు పైసలు ఇస్తాం మీరు కట్టండి అంటే ముందే ఆ మాట చెప్పాలి. అవసరం లేదని చెప్పి ఆ కండిషన్ మీద అడ్మిట్ చేసుకోవాలి. ఇవాళ మీరు ఇష్టానుసారంగా చేసుకొని విద్యార్థుల జీవితాలతో తల్లిదండ్రులను భయపెట్టించి మేము మార్కులు కలపము, లేకపోతే ఫెయిల్ చేస్తాము, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పి బ్లాక్మెయిలింగ్ చేసి నడిపిస్తే ఎక్కువ రోజులు నడవదు. దానిపైన మేము ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడతాం. ఏ విద్యార్థి ఫోన్ చేస్తే మనలు ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఒక 50 మంది సంఘాలు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ కూర్చొని ఆ కాలేజీతో మాట్లాడి ఖచ్చితంగా మేము ఇప్పిస్తాం. ఒకవేళ కాలేజ్ యాజమాన్యం సతాయిస్తే మేము కూడా కాలేజ్ యాజమాన్యం ఫీజులు ఎట్లా, గవర్నమెంట్ ఎట్లా బెదిరించింది, ఎందుకు భయపడ్డరు, కరెక్ట్ ఉంటే భయపడదు కదా, మరి కరెక్ట్ లేనందుకు భయపడ్డరు కదా, ఎందుకు భయపడ్డరు అనే దాని మీద కూడా మేము విశ్లేషించి మేము కూడా సంఘ నాయకులను కొంతమంది తయారు చేసి దానిపైన కూడా మేము కూడా కంప్లైంట్ చేయడం చేస్తాం. విద్యార్థులను సతాయిస్తే ఖచ్చితంగా మేము కూడా ఆ కాలేజీలను ఎట్లా ఉన్నాయి, పర్మిషన్ ఉందా లేదా, ఎట్లా ఇచ్చిండ్రు, ఎన్ని క్లాసులు నడుస్తున్నాయి, అకాడమిక్ ఎట్లుంది, దానిపైన కూడా మేము చేస్తాం. మీరు బాధ్యత తీసుకొని సతాయించకుండా టీసీలు ఇస్తేనే సరిపోయే, లేదు నువ్వు గ్రేస్ మార్కులు కల్పము అని భయపెట్టించి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏ కాలేజ్ చేస్తే ఆ కాలేజ్ వెంబడి మా సంఘాలు మా సంఘ పెద్దలు వెంటాడతారు, వదిలిపెట్టట్లా. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడితే మేము ఎట్టి పరిస్థితి ఊరుకోమని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఫీజుల కోసం క్యాటరింగ్